ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ సుందర్ రాజ్ యాదవ్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే భయ్య. అన్న, సుందర్ రాజ్ యాదవ్ చాలా సాఫ్టా? ఎప్పుడైతే హార్ట్ చూపించాలో అప్పుడు చూపిస్తాం. హార్ట్ అంటే వ్యక్తులను బట్టి ఉంటుంది. టీఆర్ఎస్లోకి బయటికి రావడానికి ఇదేనా రీజన్? అంటే ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది బీసీలకు అన్యాయం జరిగింది. సుందర్ రాజును అందరూ కూడా శుభ్రంగా వాడుకుంటారు, వదిలేస్తారు. నేను వాళ్ళని నమ్ముతా. నమ్మడమే నాకు తప్పు అంటే నేను తప్పే చేసిన కావచ్చు. బట్ కానీ అంటే ఇంత సాఫ్ట్గా ఉండి, ఇంత కామ్గా ఉండి, ఇంత కూల్గా ఉండే సుందర్ రాజ్ యాదవ్కు ఈ ఈ ఎన్నికలు, బహిరంగంగా ఎన్నికలు, ఈ పోటీ రాజకీయాలు సెట్ అవ్వవేమో అన్నది నా ఉద్దేశం అన్న. అలా ఎలా అనుకుంటారు బయట? ఇవాళ ప్రజలకు మంచి చేయాలనుకున్నప్పుడు రంగంలో ఉండాలి, ఆ అధికార పక్షాన్ని ఉండాలి, అక్కడ కూర్చొని. ఇవాళ రేపు ఉన్నది అంతా కూడా తిట్ల రాజకీయం, ఓట్ల రాజకీయం, అవి సెట్ కావు కదా మీకు. నేను అంటున్నా, ఇవాళ మంచితనం గెలవబోతుంది, ధర్మం గెలవబోతుంది. ధర్మం పక్షాన నేనున్నా. సుందర్ రాజ్ యాదవ్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాడు, ముఖం మీద ఉంటాడు, అంతే. 100% అంతే. ఇక దాంట్లో తేడా లేదు. తెర ముంగట ఒక రాజకీయం, తెర వెనుక రాజకీయం ఉండదు అంటారు. సుందర్ రాజ్ యాదవ్కు ఓటు వేయాలంటే ఎందుకు వేయాలి? ఒక టీచర్ మంచి గురించి ఎక్కడి దాకానే పోరాడతా భయ్. పోరాడే లక్షణం నా దగ్గర ఉన్నది, పోరాడే శక్తి నాకున్నది. మీకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా అన్న? ఉన్నాయి. ఏ ఇన్స్టిట్యూషన్స్? మాస్టర్ జీ హై స్కూల్స్, మాస్టర్ డిగ్రీ కాలేజ్, మాస్టర్ జీ పీజీ కాలేజ్. ఎందుకు పెట్టారు? స్కూల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది మీరు? మనం గ్రాడ్యుయేషన్ చేసినాం, ఉద్యోగం లేదు, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాం. నిజంగా తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? మీలాంటి ఉద్యమకారులు కొట్లాడింది దేని గురించి అని అంటే ఏం చెప్తారు ఒక మాట? నా వరకు వస్తే నా పిల్లలు గ్రాడ్యుయేషన్ చేసి బయటికి పోయే విద్యార్థులకు ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో. మొన్న ముంగటపడి మీరు వరంగల్లో పెద్ద ఎత్తున సభ పెట్టిరు కదా, మీరు పెట్టిరు కదా, ఏమొచ్చింది? సుందర్ రాజ్ యాదవ్కి ఏమొచ్చింది? తెలంగాణ ఉద్యమం కూడా వరంగల్కెళ్ళి మొదలైంది. బీసీ ఉద్యమం కూడా వరంగల్కెళ్ళి మొదలు కావాలి. ఆ ఉద్యమం రావాలని, రగలాలనే ఆ సభ పెట్టడం జరిగింది. బీసీ సభ వల్ల నిజంగా నేను ఇందాక చెప్పిన ఇప్పుడు చెప్తున్నా, మీరు ఇంకొకరిని పెంచి పోషించడే తప్పించి సుందర్ రాజ్ యాదవ్ లాభపడ్డాడు అని అన్నది లేనే లేదు ఏడ కూడా. లాభాల గురించి ఆలోచించినప్పుడు కదా నేను లాభపడ్డానా నష్టపడ్డానా అనొచ్చు. అంటే లాభాల గురించి ఆలోచించని మనుషులు కూడా ఉంటారా అన్న? అవ్వలీలుగా అవతలున్నటువంటి వ్యక్తులు ఓటుకు 10,000 ఇచ్చి ఓటు వేయించుకుంటారు. మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి వేయించుకుంటారు మరి చెప్పండి? ప్రజలు నిజంగా నన్ను కావాలి, వాళ్ళ పక్షాన ఆడ పోరాడతాడు కౌన్సిల్ అంటే. ఏ ఎన్నికలకైనా కూడా వ్యూహకర్తగా ఉండేటటువంటి సుందర్ రాజ్ యాదవ్ ఇప్పుడు మీ ఎన్నికకు ఏం వ్యూహం చేసుకున్నారు అని అంటే చెప్తారా ఆయన? నువ్వు తీసుకో, ఆడ లీక్ చేస్తే ఎవరికి ఉండేది ప్లానింగ్ వాళ్ళకు ఉంటుంది. ప్రధాన పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులను కాదని మీకు ఎందుకు ఓటేయాలి? ఎవరికైనా ఓటు ఎందుకు వేస్తారు? మన నాయకుడిని ఎందుకు ఎన్నుకుంటారు? మన సమస్యలు తీర్చగలి, మన సమస్యల గురించి ఆడ గాలం ఎత్తుతాడనే నమ్మకం ఉన్నప్పుడే కదా నువ్వు లీడర్. దీంట్లో ప్రైవేటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు అని అంటే? సో మెయిన్ వాళ్ళకి హామీ ఏమి ఇస్తున్నానంటే, health card supposed to be issued for private and government. పక్కా గెలుస్తాడు ఇక. పక్కా ఇదే ఫైనల్ అన్న? ఇదే ఫైనల్ 100%. 3వ తారీఖు తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీగా మీతో కలుస్తాం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఒక ఫెరోషియస్ లీడర్ హరీష్ రావు, కేటీఆర్, నాయని రాజేందర్, సీతక్క,
ప్రజల పక్షాన పోరాడే నాయకురాలు సుందర్రాజ్ యాదవ్. నాది నేను చెప్తే బాగుండదు కదా, మీరే చెప్తే బాగుంటుంది. క్రాంతి. క్రాంతి నైస్ జెంటిల్మెన్.